థ్యాంక్ యూ జీసస్. అలాగే చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదును. అబ్రహాము తన పొలంలో లేదా తన ఇంటి దగ్గర పని చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమై అంటాడు, అబ్రహామా నీ తండ్రిని విడిచిపెట్టు, నీ తల్లిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ స్నేహితులు విడిచిపెట్టు, నన్ను వెంబడించు అని చెప్తాడు. ఆ మాట ఏం చేసిందంటే అతన్ని మార్చేటట్టు చేసింది. ఆ మాట ఏం చేసిందంటే తన తండ్రి మాట్లాడినట్టు కాకుండా, తన తల్లి మాట్లాడినట్టు కాకుండా, తన స్నేహితులు మాట్లాడినట్టు కాకుండా వ్యత్యాసంగా అతనిలోనికి ఆ మాట చోర్చుకొని వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. దావీదంట పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడంట. ఎవరు? దావీదు పొలంలో పని చేసుకుంటూ ఉన్నారంట. నీ పిల్లలందరూ ఎక్కడున్నారని చెప్పేసి సమూయేలు ప్రవక్త పిలుస్తున్నాడంట. ఎవరు? యెషయా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఇంతమంది సంతానం ఉందయ్యా, తీసుకొస్తానయ్యా అని చెప్పేసి ఒకరి తర్వాత అందరికీ ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? సమూయేలు. ప్రార్థన చేస్తున్నప్పుడు యూదులకు రాజు ఒకడు కావాలి, ఇజ్రాయెల్ని పరిపాలించడానికి ఒకరు కావాలి అని చెప్పేసి ఎంత వెతుకుతున్నా కానీ ఆ 6గురిలో ఎవరు ప్రత్యక్షం అవ్వట్లేదంట. నా దగ్గర ఉన్న పిల్లలంతా ఈరేనయ్యా, ఇంకెవరు లేరు, వీళ్ళే బలాజ్యులు, తెలివి గలవాళ్ళు, వివేచన గలవాళ్ళు, మాట నేర్పగలవాడిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా వ్యత్యాసమైన వాళ్ళయ్యా, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పేసి చెప్తున్నా కూడా సమయాలు అంటారు, వీళ్ళందరూ కాదయ్యా, దేవుడు ఎవరినో ఏర్పాటు చేసుకున్నాడు, అది నీ పిల్లడే, ఇంకెవరైనా ఉన్నారంట. అయ్యా ఒకడున్నాడయ్యా. ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు. ఎవరంట? ఏం కాసుకునేవాడు? గొర్రెలు కాసుకునేవాడు. ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేవాడు ఏంటంటే మనిషి కదా. పిలిపించు అంటాడు. పిలిపించిన తర్వాత అతను చూసి ఇదిగో యెహోవాకు ఇష్టమైన వాడు, యెహోవాకు ప్రీతి కలిగిన వాడు, ఇతడే ఎన్ని అభిషేకించాలని ఆశపడుతున్నాడు అని చెప్పేసి అతను హక్ చేసుకొని అభిషేకిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ఎక్కడో ఉన్న వ్యక్తిని దేవుడు ముందుగానే ఎందుకు చూశాడు, ఎందుకు నిర్ణయించుకున్నాడంటే అతను ఏదో ఎదురు చూస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చూస్తున్నాడు? ఏదో ఎదురు చూస్తున్నాడు. దావీదు అనే వ్యక్తి తన అన్నల విషయాన్ని, తన బంధువుల విషయాన్ని అందరినీ విడిచిపెట్టేసి ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడంటే దావీదు ఏదో ఎదురు చూస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. అబ్రహాము కూడా ఏదో ఎదురు చూస్తున్నాడు. ఏమి ఎదురు చూస్తున్నాడు? తనకి పిల్లలు లేరు, అందరినీ మొక్కుతున్నాడు. అందరి దగ్గరికి వెళ్తున్నారు, అందరూ చెప్తున్నారు, ఇగో రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతా ఎల్లుండి, వచ్చే సంవత్సరం, పై సంవత్సరం చెప్తున్నారు. కానీ ఇదిగో రేపే వచ్చేస్తుంది, ఇది కట్టుకో, అది పెట్టుకో అంటున్నారు. కానీ ఎవరు కూడా మాట చెప్పట్లేదు. కానీ ఈయన రాగానే ఏమంటున్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు చూస్తున్నాడు, వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడు, వాళ్ళ ఆలోచన చూస్తున్నారు. ఏమని చూస్తున్నారంటే వీళ్ళకి ఏమి ఇవ్వాలి, వీళ్ళకి ఏమి కావాలి, వీళ్ళకి ఏమిస్తే కరెక్ట్ అని చూస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. అలా దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు అంటారా? చెప్పాలి. మనకు కూడా దేవుడు చూస్తూ ఉంటాడంటారా? ఖచ్చితంగా. ఆమేన్. ఎంతమంది అంటారు చూస్తున్నారని? మీకు ఇది కావాలని దేవుడికి తెలుసు అంటారా? దేవుడికి ఇది ఇవ్వాలని మీరు దేవుడు ఆశపడుతున్నారంటారా? అయితే దావీదంట గొర్రెలు కాసుకునే వ్యక్తి. దావీదు తన తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తనకి అది తెలియదు. ఒక ప్రవక్త వస్తున్నాడు, ఒక సేవకుడు వస్తున్నాడు, అతను నన్ను అభిషేకించబోతున్నాడు, నేను రాబోయే రోజుల్లో రాజు అవ్వబోతున్నాను, నేను అభిషేక్తుని అవ్వబోతున్నాను, దేశాలని రాజ్యాలని పరిపాలించబోతున్నాడు అనే వ్యక్తి దావీదుకి తెలియదు. అబ్రహాముకు తెలియదు. నేను ఒక పిల్లోడి కంటే చాలు, ఇద్దరు పిల్లల కంటే చాలు అనుకునేవాడు. అతనికి తెలీదు. కానీ వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, నాకంటూ ఒక మంచి రోజు ఉంది. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. నాకంటూ ఒక మంచి రోజు ఉంది, నాకంటూ ఒక రోజు రాబోతుంది. ఈరోజు నష్టాన్ని నేను ఎదుర్కోవచ్చేమో, కానీ ఈరోజు నేను లాభాన్ని చూడకపోవచ్చేమో, కానీ ఈరోజు నేను కన్నీళ్ళని చూడొచ్చేమో, కానీ ఒక రోజు నాకు ఖచ్చితంగా ఉంది. ఆమేన్ చెప్దాం. మనకి ఎంత కష్టమైనా రాని, ఎంత ఇబ్బంది అయినా రాని, ఎంత ఇరుకైనా రాని, ఎంత అవమానమైనా రాని, నీ పక్షమున నీకు ముందుగా వెళ్ళే ఒక అతను ఉన్నాడు. అతను నీ పక్షమున కార్యం చేయడానికి, నీ పక్షమున పూనుకోవటానికి, నీ పక్షమున వ్యాజ్యమాడటానికి సిద్ధంగా ఉన్నాడని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. నాకు చిన్న బాధ వచ్చిందండి. ఏమొచ్చింది? నాకు చిన్న బాధ వచ్చింది. ఆ బాధ రాగా నేను వెళ్ళి వెంటనే నా స్నేహితుడు ఫోన్ చేసి, స్నేహితుడా
నేను ఇలా బాధపడుతున్నానరా అంటే నా బాధను అతను తీర్చగలడా? నా తల్లి దగ్గరికి వెళ్ళి, నా భార్య దగ్గరికి వెళ్ళి నేను ఇలా బాధపడుతున్నానంటే తను తీర్చగలదా? కొంత సపోర్ట్ చేస్తారు, బాధపడకరా, నీకంటూ ఒక మంచి రోజు రావచ్చేమో, నీకంటూ నిరీక్షణ ఉంచుకో, నీకంటూ ఒక రోజు రావచ్చేమో అని చెప్పేసి మనం ఏం ఆలోచన చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం వారి దగ్గర నుంచి ఒక మాట, మంచి మాట పలుకుతారని. అలా కాకుండా నువ్వు పనికిమాలినోడివిరా, నీకు ఇంతే జరిగిద్ది, నువ్వు మారో నీ బతుకు మారదు అని వాళ్ళు మన అంటున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఏమండి, చాలా బాధ వేస్తుంది. జీవితం ఒంటరి అనిపిస్తుంది. ఒక్కడవే ప్రవడలో ప్రయాణం చేస్తున్నట్టు, ఎటు దారి లేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. అబ్రహాంతో తండ్రి అంటాడు, నానా తల్లిని వదిలిపెట్టేస్తున్నావు, తండ్రిని వదిలిపెట్టేస్తున్నావు, ప్రాంతాన్ని వదిలిపెట్టేస్తున్నావు, అన్నింటినీ వదిలిపెట్టేస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావే, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అతనికి తెలుసు ఎవరు అవమానిస్తారో, ఎవరు ఘనపరుస్తారో ఆయనకి తెలుసు. ఈ మాటని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఉన్న దావీదును చూచిన దేవుడు, ఎక్కడో ఉన్న అబ్రహామును చూచిన దేవుడు, నీ విషయంలో ఇన్ని కార్యములు, వాళ్ళ విషయంలో అన్ని కార్యములు చేసిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నాను, శ్రీగర్భంలో పుట్టక మునిపే నేను ఎన్నుకున్నాను, నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను, నీ కోసం గోల్కొత్త కొండలో కలువరిశిలలో నీ కోసం బలి అవుతున్నాను, అయినా సరే నేను వెళుతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపుతున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, చెయ్యి విడను, అనాదిగా ఉంచను, మీరు వెళ్ళే ప్రతి స్థలంలో స్వతంత్రులుగాను, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన గాను, భూమిని తలకిందులుగా చేయవారిగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను చెప్పిన దేవుడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని తెలియజేసిన దేవుడు ఈరోజు మన విషయంలో ఏం చేస్తున్నాడంటే అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. లాస్ట్గా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. ఆమేన్ చెప్దాం. ఈ నీ విశ్వాసము ఎలా ఉంటదంటే, నువ్వు నిరీక్షిస్తున్న ప్రతిదీ కూడా అది నీ విశ్వాసంగా మార్చబడాలి. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూపు విశ్వాసంగా మార్చబడాలి. నీకు ఇప్పుడు జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, ఎల్లుండి జరగకపోవచ్చు, అది జరగక మానదు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. ఎక్కడో ఉన్న అబ్రహామును దేవుడు చూశాడు. అబ్రహాముకు నిరీక్షణ లేదు. అబ్రహాము ప్రార్థన చేయాల, నేను వేల మందికి ప్రజలకి తండ్రిని అవ్వాలని అబ్రహాం ప్రార్థన చేయాల, దావీదు ప్రార్థన చేయాల, నేను రాజునవ్వాలి, పరిపాలించాలి అని చేయలా. వాళ్ళు చేసిందల్లా ఒకటే, నాకు న్యాయం జరగాలి, ఒకళ్ళు నాకు పిల్లలు కావాలి, నాకు సరైన మార్గం కావాలి, నేను సరిగ్గా జీవించాలి, నేను నిజమైన దేవుని తెలుసుకోవాలి, నేను ఇప్పుడు దాకా ఆరాధిస్తున్న వాళ్ళు నిజం కాదని నాకు అనిపిస్తుంది, నాకు నిజమైనడు కావాలన్నప్పుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అబ్రహమా, నీ తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టేసి వచ్చేయి, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను దీవించబోతున్నాను, నీ ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో తెలుసు. ఆకాశం వైపు చూడు. చూశాను ప్రభా, నక్షత్రాలు లెక్కే, 1 2 3 50 100 1,00,000 10,000. అయ్యో నేను లెక్కేలేకపోతున్నాను అయ్యా. అలా నీ యొక్క ఆశీర్వాదం ఉండబోతుంది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. నేను చెప్పేది ఏంటంటే దేవుని ప్రజలారా, వీరందరూ ఒక నిరీక్షణ లేని టైంలో విశ్వాసం కలిగి ఉన్నారు. వీరందరూ సరైన మాట లేదు వాళ్ళకి. ఇదిగో ఒక అతను వస్తాడంట మాట లేదు, ఒక అతను ఆశీర్వదిస్తాడంట మాట లేదు. మీకు ఎబ్బేజ్ తెలుసండి? ఎబ్బేజ్ ఎంతమంది తెలుసు? ఎబ్బేజ్ అంట తను పుట్టినప్పుడు అంట ఆమంట నేను వేదనలో కన్నానని చెప్పి అతనికి వేదన పుత్రుడు అనే పేరు పెట్టిందంట. ఏంటంట? వేదన పుత్రుడు. అందరూ అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, చచ్చిపోతాను ప్రిపేర్ అయినప్పుడు అతనంట ఇజ్రాయెల్ అయిన దేవుని గురించి తెలుసుకొని ఇజ్రాయెల్ అయిన దేవుడికి మొరపెట్టాడంట. అంటే తెలుసు అతనికి ఇజ్రాయెల్ దేవుడు ఉన్నాడంట, ఆయన గొప్పోడంట ఆయనకి తెలుసు. కానీ అబ్రహాంకి తెలియదు. కానీ అబ్రహాం దేవుడు చూశాడా? అబ్రహాం దేవుడు చూశాడా లేదా? అబ్రహాం దేవుడు చూశాడు.
అబ్రహాము దేవుడు చూసి ఏమన్నాడు? అరే, నిరీక్ష లేని, విశ్వాసం లేని ఒక అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నిరీక్షణ, ప్రార్థన, విశ్వాసం కలిగి ఉన్న మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఆమేన్. ఆ విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరంటే దావీదు. ఎవరండి? దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా స్తోత్రం. అరే, నిన్ను మా అన్నను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, స్తోత్రం. అరే, ఈరోజు నీకు క్యారేజ్ పంపిలేదు, దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను మీ నాన్న తిట్టే, దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అన్నా, నేను నా గొర్రెల మీదకి ఏమంటారు, సింహం ఎలుగుబంటి వచ్చిందన్నా, నేను చీల్చేది. సరే వినలేదా? దేవునికి స్తోత్రం. నీ మంచితనాన్ని వాళ్ళు తెలుసుకోలేదా? దేవునికి స్తోత్రం. నీ గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదా? దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ఏం చేశాడు? దాసుదులు చెల్లించాడు. పొట్టాడు కదా, యుద్ధానికి వెళ్ళడానికి, అరే పక్కెళ్ళరా. అప్పుడేమన్నాడు? దేవా నీకే స్తోత్రం. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతి విషయంలో అలా తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఆకర్షించాడు. ఆమేన్. అతను కావాలి రాజుగా, అతను నా ప్రాణానికి ప్రియమైన వాడు. మీరు ఎప్పుడైనా విన్నారా? మూవీస్లో చూసేటప్పుడు హీరో వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా? ఎలివేషన్స్ ఉంటాయా? హీరో వచ్చేటప్పుడు సుమోలు వేసిపోతాయి, హెలికాప్టర్ పగిలిపోతాయి. కానీ అక్కడేం జరుగుతుందో తెలుసా? ఒక రాజు వస్తున్నప్పుడు ఆకాశం ముందు ఆశీర్వదిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతడు నాకు ప్రియమైన వ్యక్తి. ఆమేన్. వెంటనే సమూయేలు హక్ చేసుకొని, నువ్వు ఇజ్రాయేలుకి రాజు. నువ్వు నిరీక్షించుచున్నావా? ఎలా నువ్వు నిరీక్షించుచున్నావు? ఏదైనా కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఆమేన్. యెషయా గ్రంథం 45 అధ్యాయం మనం ఇందా చదువుతున్నాం చూసా. నీకు ముందుగా పోవచ్చు, మార్గాలన్నిటినీ సరళం చేస్తున్నాడు. నీకు ఆలస్యం అనిపిస్తుందేమో, ఒకవేళ అక్కడ పర్వతం ఉందేమో, అక్కడ ఇరుకుందేమో, అక్కడ ఇబ్బంది ఉందేమో, అది నీ ప్రభు నీకంటే ముందుకు వెళ్ళి సరళం చేస్తున్నాడు. నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగే ఉండాలి. చెరసాలలో ఉన్న పేతురు, పౌలు లాంటి వాళ్ళు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నా చేతులు సంఖ్యలు పెట్టారా? స్తోత్రం అయ్యా. ఆమేన్. విశ్వాస జీవితంలో మన ముఖ్యమైనది ఏంటంటే దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం చాలా ముఖ్యమైనది. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆ రోజుల్లో ఎప్పుడో దేవుడి మాట తెలియని అబ్రహాం లాంటి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నీవు నాకు సొత్తు అయి ఉన్నావు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను అన్న వ్యక్తికి దేవుడు అన్యాయం చేస్తాడా? న్యాయం చేస్తాడా? గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 13 చదువుదాం ఒకసారి లాస్ట్గా. ఆత్మను కూర్చుని వాగ్దానం విశ్వాసం వల్ల మనకు కలుగునట్టు చేరత. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాసం. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అది నీకు విశ్వాసం. ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో అది విశ్వాసం. ఏదైతే నువ్వు పొందుతుందని నువ్వు ఎదురు చూస్తున్నావో అది విశ్వాసం. చదువమ్మా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల్లో కలుగుటకే. క్రీస్తు మన కొరకు శాపమై, ఆయనంట మన కోసం శాపమై, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించిన. దేని కొరకంటే అబ్రహాము పొందిన ఆశీర్వదవచనము. ఏంటి అబ్రహాము పొందిన ఆశీర్వదవచనం అంటే? ఆదికాండం 12:2 చూడండి. నిన్ను గొప్ప జనంగా చేసి, చప్పలు కొడు దేవుడి నామాన్ని మహింపరుద్దాం. అలాగే దేవుని ప్రజలారా, దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడు? దేవుడు మీకు ఏం చేయాలనుకున్నాడు? దేవుడు మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు? అది మీరు నిరీక్షించాలి. మీరు ఏం పని చేస్తున్నా చెప్పాలి. మీరు ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమెన్ చెప్దాం. ఆమెన్. జాగ్రత్తగా గమనించండి. ఆశీర్వాదం మన చేతుల్లో ఉంది. నువ్వు దేనికోసం నిరీక్షించుచున్నావో ఆ నిరీక్షణ నువ్వు అనుభవించాలి అంటే గుర్తుపెట్టుకో, దావీదులాగా నిరంతరము దానికోసం ప్రార్థన చేయి. నీకు ఏది ఉంది? నీ గోలు. దేవుడు నీ విషయంలో ఏం కలిగి ఉన్నాడు? అసలు దేవుడు నిన్ను క్రైస్తవంలోనికి ఎందుకు పిలిచాడు? దేవుడు ఎందుకు తెలుసుకున్నావు? నీకంటూ ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నీలోంచి రాజుల్ని, యాజకుల్ని దేవుడు తెస్తానని మాట ఇచ్చాడు.
దేశం యొక్క ఉన్నత స్థలాలు మిమ్మల్ని నిలబెడతానని మాట ఇచ్చాడు. ఆమేన్. మీరు పైవారిగా ఉంటారు, కింద వారిగా ఉంటారని మాట ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాలు రక్తస్రావం కలుగుతున్న స్త్రీ దేవుని పర్మిషన్ లేకుండా ముట్టుకుంటే స్వస్థ వచ్చింది. దేవుని పట్టుకుని నన్ను కొడతాడో తిడతాడో శపిస్తాడో భూమిలోకి భూమి ఇప్పుడే తెరుచుకొని ఆ 12 సంవత్సరాల స్త్రీ లోపలికి వెళ్ళిపో అని అంటాడో భయం వేసింది ఆమెకి. అయినా సరే ఆమె నిర్లక్షించింది. ఆయన ముట్టుకుంటే నేను బాగుపరచబడతాను. అందుకే అంటున్నాడు ఆయన, అడుగువాడికి ఇయ్యబడును, తట్టువాడికి తీయబడును, వెతుకువారికి. నేను ముగించేస్తున్నా, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏదైతే దేవునికి వాగ్దానం చేశాడో అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడే ఉన్నాడు. అబ్రహాముకి వాక్యం తెలీదు, అబ్రహాముకి దేవుని చిత్తం తెలీదు, అయినా సరే దేవుని పిలుచుకున్నాడంటే ఆయన ఎదురు చూస్తున్నాడు. నీకు ఆసక్తి ఉండాలి, నీకు నిరీక్షణ ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడి యొక్క నిజస్వరూపం. నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే రాబోయే వాటిని నువ్వు నిరీక్షిస్తూ ఉండాలి. నా పిల్లల బతుకు అలా ఉండబోతుంది, నా బతుకు ఇలా ఉండబోతుంది, నేను ఇలా ఉండబోతున్నావు, నువ్వు నిరీక్షిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నిరీక్షిస్తూ ఉంటావో దేవుడు దాన్ని సఫలపరుస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసం అనేది నిరీక్షించే వాడి యొక్క నిజస్వరూపం. అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉంది. నమ్ముతున్నావా నువ్వు? అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకే. క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనం విమోచించిన. ఎందుకోసం? నీ కోసం, నా కోసం. ఎస్, నిజంగా అండి. ఈరోజు ఈ వాక్యం వింటే నీ జీవితంలో గొప్ప వ్యత్యాసమైన మార్పు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇజ్రాయెల్ గురించి దేవుడి గురించి తెలుసుకొని ఎబ్బేజు ప్రార్థించగా ప్రార్థన చేసిందంతని దేవుడు అతనికి దయచేశాను. తెలుసుకున్న ప్రార్థన చేస్తేనే అతనికి తెలుసు. అసలు పూర్తిగా లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడండి. నీలోనే ఉన్నాడు ఆయన. అన్నిటినీ నీకు ముందుగా వెళ్ళి సరాలం చేయబోతున్నాడు. నమ్ముతున్నలందరూ ప్రభా చెప్పాలి. నమ్ముతున్నలందరూ ప్రభా నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.